ఏరా ఆ ఇంటికి వెళ్ళొద్దంటే ఎందుకు వెళ్ళావరా? ఎదురింటి మొగుడు రమ్మని పిలిచాడు. ఎదురింటి మొగుడు ఏమిట్రా? ఎదురింట్లో ఉన్నాడే బావా, ఆయన ఎవరికి మొగుడో కానీ ఇప్పుడు నాకు మొగుడయ్యాడు. మా ఇంటికి రా అని ఒకటే నాసనుకో. పిలిస్తే మాత్రం నేను వెళ్ళొద్దని చెప్పలేదు. నువ్వు చెప్పావు పాపం, ఆ ఎదురింటి మొగుడిని పెళ్ళం వదిలేసిందంట. పెళ్ళం లేకపోతే బోరు కొడుతుంది కదా, అందుకని నన్ను పిలిచి కబుర్లు చెప్తుంటాడు. ఏడ్చావులే, ఇంకోసారి ఆ ఇంటికి వెళ్తే కాళ్ళు రెండు వేరకొడతా. పని చేయమ్మా, బోట్ల ఖర్చు చెప్పుల ఖర్చు మిగుతుంది. నిన్ను అమ్మా, నాకు సందేహం, తమరు తమ భర్త గారిని కూడా ఇలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం అది తినిపించేవారా? షటప్. పప్పారావు. అమ్మా వచ్చేస్తున్నాడమ్మా. అప్పారావు అమ్మా. అదే అప్పారావు. దీని భోజనము పూర్తి అయినది. దీని మూతిని శుభ్రంగా నాకు అమ్మగారు, నేను దీని మూతి నాకాలా? వద్దండి అమ్మగారు, కుక్క లక్షణాలు వచ్చేస్తాయి. అప్పుడు మీరు దీంతో పాటు నన్ను కూడా ఉంచుకోవాల్సి వస్తుంది, పెంచుకోవాల్సి వస్తుంది. దీని మూతి నాకడం తప్ప ఏ పనైనా చెప్పని చేస్తాను. అబ్బా, మూతి నాకడం అంటే కడగడం అమ్మగారి అభిప్రాయం ఏమరా? కరెక్ట్ కరెక్ట్. రక్షించారు, కరుగుతాను. అప్పారావు, కుక్కలు తినను తాగినను వెంటనే కాలకృత్యములు తీర్చుకొనును. దీన్ని బయటికి తీసుకువెళ్ళుము. కాలకృత్యములు తీరిన వెంటనే శుభ్రముగా కడుగుము. మేనేజర్ గారు, ఎందుకు ఇతను అంతగా సుఖించుచున్నాడు? దాన్ని సుఖించడం అన్నది తల్లి, దుఃఖించడం అంటారు. అటులనా? ఎందుకు దుఃఖించుచున్నాడు చెప్పరా? నేనెప్పుడు నా పిల్లలు కూడా అట్టడి పనులు చేయలేదమ్మా. మూతి కడగమన్నారు, కడుగుతాను. ఆ రెండో పని మాత్రం నా వల్ల కాదు. నీ వల్ల కాకపోతే వెంటనే డిస్మిస్ చేయదును. చేస్తానమ్మా, కడుగుతాను. గెట్ అవుట్. కడుగుతాను. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. అదేంటది? ఎంత లెక్క పెట్టుకున్నా ఒక్క 10 పైసలు కూడా పెరగదేంటి? ఆగాగాగు, ఏంటి టీ పొడి కింద పడబోస్తున్నావా? నేనేం పిచ్చివాడిని అనుకున్నావా? నేను 20 సార్లు పిండి 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 పిప్పైన తర్వాత పరికరాదు కదా అని పారేస్తున్నాను. పనికిరాందంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అది టీవి చెప్తా. అవును, దీన్ని ఏం చేసుకుంటావు? రేపు చెప్తా. ఏం బాకు? ఆ పిల్లాడికి టీ పొడి పిప్పించినట్లు నీ మనసు నాకు ఇవ్వకూడదు అంటే ఏంటి నీ ఉద్దేశం? నా మనసు ఆ పనికిరాని టీ పొడి లాంటిదనా? అబే, అలాని కాదు. ఏది కాదు? అసలు విషయం చెప్తున్నాను విను. ఆ పక్కింటి పెళ్ళం ఎవరో కాదు, నా భార్య. నిజంగానా? పచ్చి నిజంగా నా భార్యే. నేను పొదుపు మనిషిని, ఆవిడ ఖర్చు మనిషి. దుబారా ఎక్కువ చేస్తుంటే దూరంగా పెట్టాను. ఫ్రీగా కాచే వెన్నెల, ఫ్రీగా వీచే గాలి ఎంత హాయిగా ఉందో. ఏదైనా మిరకల్ జరిగి జయ మనసు మార్చుకుని ఇక్కడికి వస్తేనా? వచ్చి చాలాసేపు అయింది, మీరే నన్ను చూడలేదు. జయ, ఏమండి? జయ, ఏమండి? జయ, నా మీద కోపం పోలేదా? పోబట్టే కదా వచ్చాను. జయ, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళినప్పటి నుంచి నా శీలాన్ని ఎంత పవిత్రంగా కాపాడుకున్నాను తెలుసా? చెడిపోతే ఖర్చు అవుతుందని చెడిపోయి ఉండరు. అదేం కాదు, నీ మీద ప్రేమ వల్ల పవిత్రంగా మిగిలిపోయాను. రాజయ్య, నేను వెళ్ళాలి, బాబు ఒంటరిగా ఉన్నాడు. వాడి బాబు నేను ఒంటరిగా లేనేమిటి? ఇదంతా ఊహేనా? అమ్మయ్య, ఊహ కాబట్టి బతికిపోయాను. లేకపోతే ఎన్ని డ్రెస్సులు కొనాల్సి వచ్చేది. ఇంకెప్పుడు ఇలాంటి కాస్ట్లీ కళ్ళ కనకూడదు. హలో స్టాంపు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. ఏమిటి డబ్బు ఖర్చు పెట్టి పళ్ళు పడుకొని పళ్ళతో కొడతావా? అసహ్యంగాను. పళ్ళు అనేవి పర్మనెంట్ గా ఉండేవి, వీటి కోసం ఈ మాత్రం ఖర్చు పెట్టాలి, తప్పులేదు. నువ్వు మనిషి పొడిగదుగా, కానీ చూడు నీ బొర్రేమీ ఎదగలేదు. నిన్న నువ్వు టీ పొడి పారబోస్తుంటే నేను తీసుకున్నానా? తీసుకున్నావు. అదెందుకో పనికిరాదన్నావా? అన్నాను. పిచ్చివాడా, నేను ఆ టీ పొడిని ఎండబెట్టాను. ఎండబెట్టిన టీ పొడిని పళ్ళ పొడిగా వాడుతున్నాను. నా ముద్దుల స్టాంపు, తెలివితేటలో నన్ను మించిపోయావరా? ఒరే, ఈ
దరిద్ర బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చారా నీకు? వెళ్ళు లోపలికి. నిన్ను ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందా? ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులే పలుకుతాయని వినలేదా అమ్మడు? ఇది పిచ్చివాగుడు కాదు, పచ్చి నిజం. అవును, ఇక్కడుంటే తండ్రి బుద్ధులే వస్తాయి. వెంటనే ఇల్లు మారిపోవాలి. హలో శాంపు, ఏమిటి సడన్ గా ఇల్లు మార్చేశారు? మేము అక్కడుంటే ఈ పద్ధతులు నేను నేర్చుకొని చాలా దరిద్రంగా తయారవుతానట. రాస్కల్, ఏంట్రా మాటలు? ఏ రిక్షా, ఆ పాప ఇక్కడ ఆపు. ఒరే 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 బాబు, కొంచెం ఆగు. ఇక్కడ బాదరబంది వరప్రసాద్ ఇల్లు ఎక్కడో చెప్తా. అంటే మీరు బావని అడుగుతుంది? బావా, అతనెవరయ్యా? అతన్ని అలాగే పిలుస్తారు. అతని ఇల్లు చాలా దూరం. బాబు కొంచెం చూపిస్తావా? ఆ పావులా ఇస్తే చూపిస్తాను. ఇదిగో. అదిగో ఆ మేడ మీద ఉంది. ఓరు నీ తుంపదేగా. అమ్మా, పేనాశ్వేతవా, ఇల్లు కూడా ఇరుగ్గానే తీసుకున్నాడు. ఇంతకాలానికి కొడుకు గుర్తొచ్చాడా? ఇప్పటికీ నీకు నేను గుర్తురాలేదు కదరా. కొడుగ్గా నువ్వు మొండి బతుకు బతుకుతున్నా, తల్లిగా నేను మొండి బతుకు బతకలేక నిన్ను వెతుక్కుంటూ నా అంతటి నేనే వచ్చాను. వచ్చే ముందు కార్డు ముక్క రాసి పడేయాల్సింది. ఏ కార్డు రాస్తే కనపడకుండా పోయేవాడివా? ఇదిగో, నా మీద నీకు ఎప్పుడు అప్రమక్కలేనే. పోలే, ఇప్పటికైనా వచ్చావు, చాలా సంతోషం. అమ్మా, మన పక్కింటి పెద్ద పాపాయమ్మ గారి పెద్దమ్మాయికి పెళ్ళైపోయిందా? ఊళ్ళో వాళ్ళ సమాచారం బాగా అడుగుతావురా. మీ ఆవిడేది? ఇక్కడ ఉంటే కనపడడానికి. కింద బాత్రూమ్ ఉంది, వెళ్ళి స్నానం చేసిన ముందు వెళ్ళు. స్నానం తర్వాత చేస్తాను లేరా. కాళ్ళు ఉంటేగా కనపడడానికి అంటున్నావు. ఏరి కోరి కట్టుకున్నావుగా, ఏమైంది? అబ్బా, అది టీవీ సీరియల్ లాగా పెద్ద కథ గాని, నీ చేతి వంట తిని చాలా రోజులైంది. అర్జెంట్ గా స్నానం చేసి వచ్చి వంట చేద్దు గారు. పద పద పద. నా ఇష్టానికి భిన్నంగా వాడు పెళ్లి చేసుకున్నాడు. అయినా నేను బాధపడలేదు. ఫోన్లే సలక్షణంగా కాపురం చేసుకుంటున్నాడు అనుకున్నాను. కానీ వాడి జీవితాన్ని ఇలా చేసుకుంటా. ఒంటి మీద బట్టలు లేకుండా డాన్స్ ఏంటయ్యా? చొక్కా వేసుకో. ఇంట్లో ఉన్నప్పుడు కూడా బట్టలు వేసుకుంటే మాసిపోతే కదా. ఈ కడ్రాయిడ్ చాలే, అది తీసుకొని లోపల పెట్టు. వెళ్ళు. ఎవరన్నా చూస్తే బాగుండదరా? ఏనేం దొడుగుతారా? ఇక్కడ ఎవరున్నారు చూడడానికి? నువ్వేగా, నువ్వు ముసల్దానివేగా, కాబట్టి ఇది అదన్న ఒంటి మీద ఉంచుకో. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి గిన్నె కొన్నావా? చిచి, అలాంటి చండాల పని నేను జీవితంలో చేయను. సినిమా హాల్లో అందరూ వదిలేసిన ఖర్చీపులు 200 పోగు చేసి స్టీల్ సామాన్ వాడికి ఇచ్చి సంపాదించాను. వెరీ గుడ్. అవును, గిన్నె తీసుకొని బయలుదేరావు, బెగ్గింగ్ కూడా మొదలు పెట్టావా? చా, ఆయిల్ తిని 6 నెలలైంది. బాడీలో ఆయిల్ శాతం కొంచెం తగ్గింది. అందుకని ఓ 20 పైసలు పెట్టి నూనె కొనుక్కుందామని వెళ్తున్నాను. ఏంటి, 20 పైసలు ఖర్చు పెట్టి నూనె కొంటావా? లేకపోతే ఈ దేశంలో ఫ్రీగా ఎవడిస్తాడరా? వంగా చెప్తాను. ఏ మేదెక్తావా? కాదు, ఐడియా చెప్తాను. అమ్మ నా ముద్దుల స్టాంపు, నీది బుర్ర కాదురా, తిరుపతి ఉండి. అయితే డబ్బులే. సార్, మంచినూనె కేజీ ఎంత? 32 రూపాయలు. ఓహో, 32 రూపాయల చొప్పున 20 మిల్లీ లీటర్లు ఎంత సార్? సార్, వీడు నా చాక్లెట్లు తినేశాడు సార్. అంత అబద్ధం సార్, వీడే తినేసి నామే చెప్తున్నాడు సార్. కాదు, వీడు తిన్నాడు సార్. నేను తినలేదు. కాదు, తిన్నావు. తినలేదు. తిన్నావు. తినలేదు. తిన్నావు. ఏమయ్యా, చిన్నపిల్లాడి దగ్గర చాక్లెట్ లాక్కొని తినడానికి సిగ్గులేదు? ఇచ్చే, వాడు చాక్లెట్ వాడికి ఇచ్చే. నేను తినలేదు మొర్ర అంటే మీరు కూడా వినిపించుకోలేదండి. నా చాక్లెట్ తినేసి లేదు లేదు అంటున్నావు. ఉండు, నీ పని చెప్తా. సార్, ఆ టవల్ ఇవ్వండి సార్. కొట్టు, బాగా కొట్టు. నా చాక్లెట్లు తింటావా? ఉండు, నీ పని చెప్తా. కొట్టు, చెద కొట్టు. ఉండు బాబు, దీంతో కొట్టు. దీంతో కొడితే చచ్చిపోతాడు, అందుకని టవల్తోనే కొడతా. కొట్టు, విసురు, బాగా విసురు. తండ్రి లాంటి వాణ్ణి నన్ను కొడతావా? నీ సంగతి చెబుతాను. నాకున్న కోపానికి నిన్ను పిండి పిప్పి
చేసేయగలరా? కానీ చిన్నపిల్లాడు కదా అని వదిలేస్తాను. చిన్నపిల్లాడిని చేసి మోసం చేస్తావా? గుర్తుందా నీకు? విసిరో. ఇంకా లాభం లేదురా, ఇంకా లాభం లేదు. నన్ను కొడతారా మీ ఇద్దరు కలిసి? నిన్ను ఆ షాపు వాడిని ఇద్దరిని కలిపి చంపేస్తా. వాడి సంగతి చూద్దాం. అలాగే బాబు, ఉండు ఈ టవల్. అయ్యో, నా నూనె ఎత్తుకుపోతున్నారు. నమస్కారం. నమస్కారం. నా పేరు బాదరబంది వరప్రసాద్. షార్ట్ కట్ లో అయితే బావా. మీ మున్సిపల్ మార్కెట్ కాంట్రాక్టర్ని. కూర్చోండి. థ్యాంక్స్. రమ్మన్నారట. మీరు ఏ పైటలో ఉంటారు? పైటలోనా? సాధారణంగా పైటలో మనుషులు ఉండరే. పైట కాదమ్మా తల్లి, పేట. ఓ, అదే. ఏ పేటలో ఉంటున్నారు? భవానీ నగర్. లుక్ మిస్టర్ బావా, మేము మున్సిపాలిటీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చెయ్యాలనుకుంటున్నాం. ఈ విషయంలో మీరు నాకు శోభనం చెయ్యాలి. శోభనమా? అయ్యో, నేను అలాంటి పనులు చేయనండి. వాట్? మున్సిపల్ కాంట్రాక్టర్ వై ఉండి ఫంక్షన్ చేస్తున్నాం, హెల్ప్ చేయమంటే చెయ్యనంటావా? హెల్పా? ఇందాక శోభనం అన్నారు. అవును, అదే. అయ్యో, హెల్ప్ అంటే సహాయం అమ్మా, శోభనం కాదు. మరి శోభనము అంటే ఏమిటి? అదొక టైప్ ఆఫ్ భోజనంలేండి. అసలు విషయం చెప్పండి. నా హెల్ప్ కావాలంటారా? ఎస్. చెప్పండి మేడం, ఏం చేయమంటారు? పందిరం వేయమంటారా? కుర్చీలు వేయమంటారా? వచ్చిన అతిథులందరికీ కూల్ డ్రింక్స్ ఇవ్వమంటారా? మీరేం చెప్పినా చేస్తాను మేడం. అదేమీ వద్దు, కొంచెము డబ్బును డొనేషన్ గా ఇవ్వండి. మొన్ననే మేడం పెద్ద జబ్బు చేసి ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశాను. నేనే మిమ్మల్ని అప్పు అడుగుదాం అనుకున్నాను మేడం. కానీ మీ దగ్గర అప్పు తీసుకోవడం బాగోదు కనుక వార్షికోత్సవానికి సంబంధించిన పనులు ఏదైనా చేయించుకుని మీరే పావలో పరకో ఇప్పించండి మేడం. నో, ఇందులో బలాత్కారం ఏమీ లేదు. క్యాషువల్ గా అడిగాము. మీకు వీలు ఉంటేనే ఇవ్వండి, లేకపోతే వద్దు. ఫంక్షన్ మాత్రం తప్పకుండా వచ్చి కూల్ డ్రింక్స్ తాగి వెళ్ళండి. భలేవారే మేడం, మీరు పిలిస్తే రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను, కూల్ డ్రింక్స్ తాగుతాను. వస్తాను మేడం, బాయ్. మమ్మీ ఏమిటి? మరి రేపు మా స్కూల్లో పేరెంట్స్ డే. పేరెంట్స్ అందరినీ తీసుకురామన్నారు. సరే, నేను వస్తా గాని ఎన్ని గంటలకి? 4 గంటలకి. మమ్మీ, నాకు నాన్న లేరా? నోర్మై, పెద్ద మాటలు మాట్లాడావంటే ప్రాణం తీస్తాను, జాగ్రత్త. వాడికి ఏం తెలుసమ్మా, చిన్నపిల్లాడు. బయట వాళ్ళు వాడిని అడిగిన మాటే వాడు నిన్ను అడిగాడు. తప్పే ఉంది. బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది? నా బతుకు ఎందుకు అయిందో. ఈసారి నిన్నెవరైనా ఆ ప్రశ్న అడిగితే నాకు నాన్నే లేరని చెప్పరా. జయ, ఏమిటి శాంతమ్మా, ఏమైంది? ఎందుకు అరిచా? తప్పమ్మా, సుమంగళి ఎప్పుడు అలా మాట్లాడకూడదు. ఇంకెప్పుడు అలా అనుకు. నేను వినలేను. కృష్ణవంతుడు ఎవడో బలైపోయాడు. ఉత్తరం ఎక్కడి నుంచి? మీ చెల్లెల దగ్గర నుంచి. ఏం రాసింది? వాళ్ళ మున్సిపాలిటీ రజతోత్సవాలు జరుపుకుంటున్నారట. వీలుంటే మీ ఆయన్ని తీసుకుని తప్పకుండా ఆ రోజుకు వచ్చి వెళ్ళమని రాసింది. ఆయన పద్ధతిలో ఏమీ మార్పు రాలేదట. మా చెల్లెలు చాలా దురదృష్టవంతురాలండి. పట్టుమని 1.5 ఏళ్ళు కూడా కాపురం చేయకుండానే భర్తకు దూరం అయింది. నీ చెల్లెలు 1.5 ఏళ్ళు కాపరం చేసిన తర్వాత భర్తకు దూరం అయింది. మరి నా సంగతి ఏమిటి? మన పెళ్ళై 7 ఏళ్ళైనా ఇంతవరకు నీ దయ వల్ల శోభనమే కాలేదు. నా బాధ ఎవరితో చెప్పుకోను? శాంతమ్మా, అమ్మా, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు చెప్పులు తెగిపోయాయి, కాస్త కుట్టించుకురా. ఏమిటి అలా చూస్తున్నావు? ఈ పని తర్వాత చేయొచ్చులే, ముందు వెళ్ళరా. అలాగేనమ్మా.